వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురులేని నాయకుడిగా ఎదుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వైఎస్ ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పై ఎలాంటి పట్టు సాధించారో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటి పట్టు సాధిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన చేసి నేనే రాజు నేనే మంత్రి అన్న వాక్య కేవలం ఒక మాట మాత్రమే కాదు, తెలంగాణ కాంగ్రెస్ పై ఆయన సాధించిన తిరుగులేని పట్టుకు అద్దం పడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన గుప్పెట్లోకి ఎలా తెచ్చుకున్నారో నేడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా ఒక ముఖ్యమంత్రికి హైకమాండ్ వద్ద పలుకుబడి సాధించడం అంత సులభం కాదు. కానీ రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే గాంధీ కుటుంబం మధ్య అత్యంత విశ్వసనీయతను సంపాదించుకున్నారు. గతంలో వైఎస్ఆర్ ఎలాగైతే తన వ్యక్తిగత చరిష్మాతో ఢిల్లీని ఒప్పించి రాష్ట్రంలో తన మాటకు ఎదురు లేకుండా చేసుకున్నారో నేడు రేవంత్ రెడ్డి కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అధిష్టానం ఆయనను కేవలం ఒక సీఎం గానే కాకుండా పార్టీని నిలబెట్టే ఒక బలమైన శక్తిగా చూస్తోంది. అందుకే కేబినెట్ విస్తరణ వంటి కీలక అంశాల్లో కూడా రేవంత్ మాటే తుది నిర్ణయంగా మారుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలో సీనియర్ నేతల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైంది. అయితే తన వ్యూహాలతో వారిని తన దారిలోకి తెచ్చుకోవడంతో ఆయన విజయం సాధించారు. రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు రేవంత్ రెడ్డి నాయకత్వంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆయనను ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్లు కూడా రేవంత్ ను సమర్థించడం మొదలు పెట్టారు. ఇప్పుడు పార్టీలో రేవంత్ నిర్ణయాలకు ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేయడం లేదు. విమర్శించిన వారే ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని బలపరుస్తుండడంతో రేవంత్ సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే పార్టీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నారో రేవంత్ రెడ్డి కూడా పిసిసి ప్రెసిడెంట్ స్థాయి నుంచి నేరుగా ప్రజలతో మమేకమై అధికారాన్ని చేపట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత పాలనపరమైన నిర్ణయాల్లో తనదే అంతిమ నిర్ణయం అని చాటి చెప్పడం ద్వారా పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశాన్ని పంపారు. విపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పికొడుతూ పాలనపై పట్టు బిగించడం రేవంత్ ప్రత్యేకత. ఇది ఒకప్పుడు వైఎస్ఆర్ హయాంలో కనిపించిన రాజకీయ స్థిరత్వాన్ని గుర్తు చేస్తుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి పార్టీ మొత్తాన్ని తన నాయకత్వం కింద ఏకం చేయడంతో ఆయన సఫలీకృతమయ్యారని అనుకోవచ్చు.